బస్సు టికెట్ బుక్ చేసుకొని బస్సులో మేము నిద్ర లేచేసరికి మేము అనుకున్న లొకేషన్కి చేరుకుంటాము అని ప్రయాణికులు ప్రశాంతంగా పడుకోగా కాలం కనికరించాక విధి వైపరీత్యాల వల్ల లేక బస్సుల నిర్లక్ష్యం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయి అనంత లోకాలకు వెళ్తే బస్సులు తాజాగా బస్ ప్రమాదాలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన రీజన్స్ ఏంటి, దీనికి అసలు ఎందుకు ఈ బస్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అనేది షార్ట్ అండ్ స్వీట్ కట్గా ఈ చిన్న వీడియోలు తెలుసుకుందాం. ఓకే, ప్రైవేట్ బస్సులలో ఎక్కువ జరుగుతున్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ బస్సులో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ బస్సును ఒక్కటే కారణం చేయడం తప్పు కాదు. కాబట్టి మీరు బస్సు ప్రమాదాలు అనేది ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. మేజర్గా వచ్చేసి గవర్నమెంట్ బస్సులతో పోల్చుకుంటే ప్రైవేట్ బస్సుల్లోనే ఎక్కువ జరుగుతుంది అనేది మీరు అందరూ చూసే ఉంటారు. తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కూడా ప్రైవేట్ బస్సుల్లోనే ఎక్కువ ఫైర్ ఇంజిన్ మంటలు జరిగి లేక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు అనేది చెప్తున్నారు. ఓకే, ప్రైవేట్ బస్సులలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే డ్రైవర్లు నిర్లక్ష్యం ప్లస్ కాటన్స్ ప్లస్ ట్యాంక్ అనేది ముందు ఉండడం వల్ల అనేది జరుగుతున్నాయి అని కాసి చాలామంది ఎక్స్పర్ట్స్ అనేది చెప్తున్నారు. అంతేకాకుండా మీరు ఏమనుకుంటుంటారు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ ప్రమాదాలకు మెయిన్ రీజన్స్ ఏంటనేది తెలుసుకోండి. చాలా వరకు ఏంటంటే నిర్లక్ష్యం వలన అనేది ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది స్థానిక నమ్మదగ్గ సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.